హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా, దాన్ని ఒకటే ఒత్తి కింద తయారు చేసే విధానం మా అమ్మగారు చెప్తారు. ఆమె బెంగళూరు నుంచి ప్రస్తుతం సమ్మర్ సెలవుల కన్నా దగ్గరికి వచ్చారు. సో ఆవిడకి ఏమేమి రకాలు వచ్చో అన్నీ కూడా వీడియోలు చేస్తున్నాను. అందులోనే భాగంగా ఇవాళ ఆవిడ మనకి 365 ఒత్తి ఎలాగా చెయ్యాలో నేర్పిస్తారు. దీనివలన ఏంటంటే మనకి అది నిలిచి వెలుగుతుంది అండ్ ఎక్కువ పొగ అది రాకుండా చక్కగా ఘనం అయిపోతుంది. మనం ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి మాడ్యులర్ దేవుడి రూములే కదా, సో అందులో మనం వెలిగించుకున్నా కూడా మనకి అంత పొగలు వచ్చేసి అలా అయిపోకుండా ఉంటుంది ఈ ఒత్తి. సో అందరూ కూడా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, నేను ఇప్పుడు మీకు 365 ఒత్తి ఎలా చేయాలో చూపిస్తాను. ముందు 2 వీడియోల్లో చెప్పాను కదా, అలాగే ముందుగా పత్తిని నలకలు అవి ఏమీ లేకుండా బాగా విడదీసుకోవాలి. ఇదిగో నేను పత్తి విడదీసింది ఏంటి చూపిస్తాను. ఇలాగా పత్తి ఇలాగా నలకలు అవి లేకుండా ఇలా విడదీసుకోవాలి. ఫైన్గా ఉంది. దీన్నేమో మనము దారం తీసుకోవాలి. ఇది కూడా మరి లావు దారం తీసుకోకూడదు, చక్కగా కొంచెం సన్నంగా తీసుకుంటేనే బాగుంటుంది. ఇలాగా చూసారా ఎంత ఫైన్గా తీస్తున్నారోను. ఫస్ట్ మనం పత్తిని విడదీసుకోవడం రావాలి, దాంతో మనకి మంచిగా దారం తీయడం కూడా రావాలి. చూసారా, దారపరేలు ఒక పక్కన దారపరేలు ఉంది, ఈ దారం ఉంది. చూసారా, రెండు సమానంగా ఉన్నట్టుగా ఉన్నాయి. అంత ఫైన్గా తీస్తున్నారు ఆవిడ. ఇలా దారం తీసుకున్నాక దీన్ని మనం అట్టకైనా చుట్టుకోవచ్చు, లేదా ఇలాగా 2 వేళ్ళకి ఇలాగా మొత్తం 62 పోచలు వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అరవై రెండు చుట్లు చుట్టుకోవాలి. దీన్ని ఇలా తీసి ఇదో చూస్తున్నారు కదా, ఇలా దీన్ని మధ్యకి మధ్యకి తెంపేసుకోవాలి, రౌండ్ని మధ్యకి తుంపేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలాగా మధ్యకి చేసుకోవాలి, మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. ఈ 2 ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే మొత్తం 62 పోచలు వస్తాయి. ఇలాంటివి 6 పెటల్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేసి పెట్టాను. ఇగో ఈ 6 పెటల్స్ని ఇలాగ మడుచుకుని ఇలాగ పాలతోటి ఇలా కొంచెం నలుపుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలాగా జాగ్రత్తగా పాలతోటి నలుపుకుంటే గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఈ 6 పెటల్స్ని కలుపుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. ఇది ఇలాగా ఇలా 6 ఇలా పెట్టుకోవాలి. దీన్ని కొంచెం గట్టిగా దారంతో కట్టుకోవాలి. దారంతో ఇలా కట్టుకుంటే గట్టిగా ఊడిపోతుంది. దాంట్లో కట్టుకోవాలి. కట్టుకుని ఒకసారి పాలతడి వేసుకుని పట్టిని ఇలా పెట్టుకుని నలుపుకోవాలి. ఒత్తి కొంచెం పెద్ద ఒత్తి కదా, కొంచెం కాడ కొంచెం లావుగా చేసుకుంటే, ఎక్కువ పత్తితోటి చేసుకుంటే ఎక్కువసేపు బాగా నిలిచి కాలుతుంది. ఇలాగే చేసుకోవడం వల్ల విదేశాల్లో కూడా ఎక్కువ మంట అవి లేకుండా ఇంట్లో కూడా వెలిగించుకునేందుకు అది బాగుంటుంది ఈ ఒత్తి. ఈ థాట్ బాగుంది, నిజమే. విదేశాల వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను మా అమ్మాయి అమెరికాలో ఉంది, ఆ అమ్మాయికి చేసిస్తూ ఉంటాను నేను ఒత్తులు. అది చక్కగా ఇంట్లోనే పెట్టుకుని వెలిగించుకుంటుంది. ఇలాగా పువ్వుగా నైస్ నైస్. చూసారా ఎంత బాగా తయారైందోను. అదిగో ఇంకా చూడ్డానికి కూడా అబ్బబ్బా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. పారిజాతం పువ్వులో ఉంది చూసారా. నందివర్ధనం పువ్వు, ముద్ద నందివర్ధనం, అంత లుక్ వచ్చింది. సో అందరూ కూడా ఇది ఇలాగా చక్కగా మళ్ళీ వీడియోని అలా పదే పదే చూసి మీరు కూడా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. తయారు చేసుకోండి. కార్తీక మాసం టైంకి ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి. ధన్యవాదములు.